శరణమయ్యప్ప. మలయాళ జానపద కథల ప్రకారం అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర. అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర గురించి తెలుసుకునే ముందు అయ్యప్ప గురించి 2 మాటలు చెప్పుకుందాం. శబరిమల వద్ద ధర్మశాస్త్ర ఆలయం, దక్షిణ భారతదేశంలోని అయ్యప్ప స్వామి దేవాలయాలు, శబరిమల వద్ద ఇరుముడి మోసుకెళ్తున్న అయ్యప్ప స్వాములు, శబరి మార్గమున వావరు మసీదు గురించి ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఆ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం స్వామియే శరణమయ్యప్ప. ఓం స్వామియే శరణం. అయ్యన్ అప్పన్ అనే 2 పదాల కలయిక వల్ల అయ్యప్పగాను, మెడలో గంట ఉండడం వల్ల మణికంఠ గాను, హరి అంటే విష్ణువు, హరన్ అంటే శివుడు. వీరు ఇద్దరు కలయిక నుండి అయ్యప్ప జన్మించినాడు కావున హరిహర పుత్ర గాను, సమాజంలో నైతిక విలువలను పునరుద్ధరించడం, కలియుగ దుష్ట ప్రవృత్తి రక్షకుడుగా అయ్యప్ప అవతరించాడు. అందుకే అయ్యప్పను కలియుగ వరద అని పిలుస్తారు. అయ్యప్పను ధర్మశాస్త్రగా, మణికందన్గా కూడా పిలుస్తారు. అయ్యప్ప సత్యం, ధర్మం, క్రమశిక్షణ, బ్రహ్మచర్య, సన్యాసి భక్తి, నైతిక జీవన విధానానికి, ధార్మిక పద్ధతులను పునరుద్ధరించడంలో దుష్టుల నుండి ప్రజలను రక్షించే యోధుడు. అయ్యప్ప హిందూ మత దేవుడు. అయ్యప్ప నివాసం శబరిమల. అయ్యప్ప మంత్రం స్వామియే శరణం అయ్యప్ప. అయ్యప్ప ఆయుధం విల్లు, బాణం, కత్తి. అయ్యప్ప పండుగలు మకర విలక్కు. అయ్యప్ప బెంగాల్ పులి స్వారీ. కొన్ని ప్రాతినిధ్యాలలో అయ్యప్ప కత్తిని పట్టుకొని భారతీయ ఏనుగుపై స్వారీ చేస్తూ ఉన్నట్లు, కొన్ని ప్రాతినిధ్యాలలో అయ్యప్ప భారతీయ గుర్రంపై స్వారీ చేస్తూ ఉన్నట్లు కనిపిస్తాడు. మరికొన్ని ప్రాతినిధ్యాలలో అతని మెడలో గంటను ధరించి యోగ భంగిమలో ఉన్నట్లు కనిపిస్తాడు. మలయాళం ప్రకారం అయ్యప్ప పందల రాజ్యం యోధ యువరాజుగా ప్రదర్శింపబడ్డాడు. కానీ తమిళనాడు జానపద అయ్యనారగా అయ్యప్పను భావించుతున్నారు. మలయాళ జానపద కథల ప్రకారం అయ్యప్ప స్వామి చరిత్ర. పందలరాజ కుటుంబానికి సంతానం లేకపోవడంతో పందలరాజు పంబానది ఒడ్డున ఒక మగబిడ్డను చూచాడు. పందలరాజు ఆ బాలుడికి మణికంఠ అని పేరు నామకరణం చేశాడు. మణికంఠను సొంత కొడుకులాగా పెంచినాడు. మణికంఠకు 12 సంవత్సరములు రాగానే రాజు అధికారికంగా వారసుడిగా పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. అయితే రాణి దానికి వ్యతిరేకించింది. రాణి అనారోగ్యంగా నటిస్తూ తన జబ్బును నయం చేయడానికి పులిపాలు కావాలి అని కోరింది. పులిపాలు పొందేందుకు మణికంఠను పంపమని కోరింది. మణికంఠ అడవిలోకి వెళ్ళి పులిపై స్వారీ చేస్తూ తిరిగి వచ్చాడు. మణికంఠ మహిషి అనే రాక్షసుణ్ణి ఎదుర్కొని ఓడించాడు. అయ్యప్ప బ్రహ్మచారి అయినందున మహిషి ప్రతిపాదనను తిరస్కరించి రాక్షసత్వాన్ని చంపాడు. పందలరాజు మణికంఠను దైవిక వ్యక్తిగా గుర్తించాడు. మణికంఠ అయ్యప్పగా రూపాంతరం చెంది మందిరం కోసం స్థలాన్ని సూచించడానికి బాణం వేశాడు. మధ్యయుగ చివరి కాలంలో దత్తాత్రేయ, లీలావతి అనే దివ్య మానవులు భూమిపైకి వచ్చారు. దత్తాత్రేయ దైవిక రాజ్యాన్ని తిరిగి కావాలని కోరుకున్నాడు. కానీ లీలావతి తన జీవితాన్ని భూమిపై గడపాలని కోరుకున్నది.
దానికి దత్తాత్రేయకు కోపం వచ్చి లీలావతిని మహిషి కావాలని శపించాడు. అప్పుడు లీలావతి కూడా దత్తాత్రేయుణ్ణి మహిషగా మారమని శపించింది. ఇరువురు తమ దుష్ట చర్యలతో భూమిని దోచుకున్నారు. మహిషాసురుడు దుర్గాదేవిచే చంపబడినాడు. మహిషి అయ్యప్పచే చంపబడినది. ఓం స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప ఆరాధన కేరళలో ప్రబలంగా ఉన్నప్పటికీ 20వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో అయ్యప్ప ప్రజాదరణ చాలా వరకు వ్యాప్తి చెందింది. దక్షిణ భారతదేశంలో అయ్యప్ప దేవాలయాలు అనేకంగా ఉన్నాయి. అయ్యప్ప నివాసం శబరిమల పశ్చిమ కనుమల అడవుల్లో పంబానది ఒడ్డున ఉంది. ఇది ఒక ప్రధాన యాత్రాస్థలం. ప్రతి ఏటా మిలియన్ల అయ్యప్ప స్వాములు ఆకర్షిస్తుంది. ఇక్కడ అయ్యప్ప స్వాములు తరచుగా సరళమైన జీవనం గడపడం, తలపై ఇరుముడిని మోసుకుంటూ పాదరక్షణ లేకుండా బ్రహ్మచారి అయి ఉంటారు. ఆలయ సంవత్సరములో ఎంపిక చేసిన రోజుల్లో మాత్రమే తెరవబడుతుంది. అయ్యప్ప స్వాములు తరచుగా సాధారణ జీవితాన్ని గడపడం, బ్రహ్మచారి, శాకాహారం తినడం, పాక్షికంగా ఉపవాసం ఉండడం, నలుపు లేదా నీలం రంగు దుస్తులను ధరించడం, తులసి రుద్రాక్ష మాలను ధరించడం, ఒకరినొకరు సమానంగా చూసుకునే సోదర భావాన్ని ఏర్పరచుకుంటారు. అయ్యప్ప మాలను ధరించిన వారు ఇతరులను స్వామి అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. అయ్యప్ప స్వాములు పంబానదిలో స్నానం చేసి తలపై ఇరుముడి మోసుకుంటూ పాదరక్షణ లేకుండా కొండపైకి ట్రెక్కింగ్కు వెళుతారు. అప్పుడు అయ్యప్ప స్వాముల మందిరం ముందు ఉన్న 18 మెట్లు ఎక్కుతారు. ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క ధార్మిక విలువలు కలిగి ఉంటుంది. పూజారులు, భక్తులు వివిధ శ్లోకాలు పఠిస్తూ పూలు తెచ్చి మెట్లు మీద గుడి దగ్గర చల్లుతారు. సంతానోత్పత్తి వయసులో ఉన్న స్త్రీలు అయ్యప్ప మందిరంలోనికి ప్రవేశించుటకు అనుమతి లేదు. అయ్యప్పకు అత్యంతమైన ముఖ్యమైన పండుగ మకర విలక్కు. హరివరాసనం అనేది శివుని స్తుతించుతూ రూపొందించబడిన మణి ప్రావాళం అష్టకం. అయితే అయ్యప్ప కోసం లాలిపాటగా పాడుతారు. అచ్చన్ కోవిల్ శాస్తా ఆలయం, ఆరిన్కావు శాస్తా ఆలయం, ఏరుమేలి శ్రీ ధర్మశాస్తా ఆలయం, కొలుతుపూజ శాస్తా ఆలయం తమిళనాడులో అన్నానగర్, మహాలింగపురం, పెరంబూరు, రాజా అన్నామలైపురం, కోయంబత్తూరులో అయ్యప్ప దేవాలయాలు ఉన్నాయి. అచ్చన్ కోవిల్ శాస్తా ఆలయంలో మాత్రమే పూర్ణ పుష్కలాంబ సమేత అయ్యప్ప ఉండడం చాలా విశేషం. పశ్చిమ కనుమల్లోని పొన్నంబలమేడు కొండల్లో మకర విలక్కు పండుగన పెద్ద జ్వాల వెలిగించడం ఆచారం. శబరిమల మార్గమున వావరు మసీదు. అయ్యప్ప దొంగ అయిన వావరును ఓడించినాడు. వావరు అరేబియాకు చెందిన ఒక ముస్లిం. శబరిమల సమీపంలో వావరు మసీదు ఉన్నప్పటికీ మసీదులో వావరు మృత అవశేషాలు లేవు. వావరు ఎప్పుడు ఎక్కడ నివసించు ఉన్నారో చెప్పలేరు. అయ్యప్ప వావరుతో ఉన్న అనుబంధం కారణంగా కేరళలో ముస్లింలు కూడా అయ్యప్పను కొలుస్తారు. ఓం స్వామియే శరణమయ్యప్ప.